హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఒక షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క ప్యాటర్న్ మనం ఒకసారి గమనిస్తే కనుక మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మనకి 60 మార్కులు అనేది మ్యాథమెటిక్స్ అని కనిపిస్తూ ఉంది. మరి 40 మార్క్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఈ జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు అనేవి మనకు వెయిటేజ్ ఉంది. మరి 40 మార్కులకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఆ 40 మార్కులకి ఈజీగా 36 అబవ్ తెచ్చుకోవడం అనేది ఎలా, మరి ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గమనిక ఏంటంటే, రైల్వే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి కాస్త హై అండ్ మ్యాథ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హై అండ్ మ్యాథ్స్ అంటే మళ్ళీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో లేదా కిరణ్ పబ్లికేషన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో బ్రాండెడ్గా ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ సరిపోతాయి. మరి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి కంప్లీట్గా డెప్త్గా చదవాలా లేదా మార్కెట్లో ఉన్నటువంటి వేరు పుస్తకాలు బాగా డెప్త్గా చదువుకోవాలా, లేకపోతే అన్నీ కలిపి ఒకే పుస్తకంలో దొరుకుతాయా, లేకపోతే ఏ పుస్తకాలు చదివితే మనకి అప్రోచ్ బాగుంటుందనే విషయం మీద పూర్తిగా మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఎన్టీపీసీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఎన్టీపీసీకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? ఓకేనమ్మా, ఎన్టీపీసీకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మొదటిగా ఫిజిక్స్, ఓకే, తర్వాత మనకున్నటువంటి సబ్జెక్ట్స్లో భాగంగా కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ అండ్ తర్వాత జియోగ్రఫీ. ఓకేనండి, జియోగ్రఫీ తర్వాత వచ్చేసరికి హిస్టరీ, తర్వాత వచ్చేసరికి ఎకానమీ, తర్వాత ఉన్నటువంటి సబ్జెక్టులో భాగంగా పాలిటీ, అదేవిధంగా జీకే అండ్ తర్వాత వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. ఓకేనండి, కరెంట్ అఫైర్స్. మరి తర్వాత వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్. ఓకేనండి, కరెంట్ అఫైర్స్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకు అవగాహన ఉండాలి. అంటే టోటల్ జనరల్ అవేర్నెస్ గురించి నేను మాట్లాడతాను, మ్యాథమెటిక్స్ కాకుండా. ఓకేనా, సో జియోగ్రఫీ, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏ అంశాలు చదవాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని గమనిస్తే కనుక మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? ఇక్కడ దాదాపుగా 11 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 11 సబ్జెక్ట్స్ని చదివితేనే మనకు ఉన్నటువంటి ఇక్కడ మన ఎయిమ్ 40 మార్క్స్ కాబట్టి ఈ 40 మార్క్స్ రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఏం చదవాలి, వీటికి సంబంధించి ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవాలి. ఎక్కడి నుంచి? 6వ తరగతి నుంచి 10th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ అంటే 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి చదివితే చాలు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన స్టూడెంట్స్ మన దగ్గర బయాలజీ కోర్స్ తీసుకున్నారు, జనరల్ సైన్స్ కోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఎన్సీటీ వీడియో క్లాసెస్ ఫాలో అవుతూ ఉన్నారు, టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉన్నారు, నోట్స్లు రాస్తూ ఉన్నారు. సో ఎవరైతే పర్చేస్ చేశారో ఆల్రెడీ ఈ 100 రూపీస్ బయాలజీ కోర్స్ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళందరూ కూడా ఫైన్ అంటే గోయింగ్ ఫైన్ అంతా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసారు అందరూ కూడా ప్రిపరేషన్లో భాగంగా. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు కూడా ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్సీఆర్టీ 6 to 10th స్టాండర్డ్ దాకా మీరు చదువుకుంటారు. ఎన్సీఆర్టీ బుక్స్ లేదా మన దగ్గర ఎన్సీఆర్టీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీడియో క్లాసెస్ అనేవి 500 రూపీస్కి ఇస్తూ ఉన్నాం. లేదా ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు ప్రజెంట్ ఉన్నటువంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ మన ఆంధ్ర పుస్తకాలు ఒకటే కరిక్యులం, ఒకటే సిలబస్ కాబట్టి మనం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రశ్నలు కూడా బాగా డెప్త్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. వెరీ 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 వెరీ
మోడరేట్ స్థాయిలో ఉంటాయి, మధ్యస్థంగా ఉంటాయన్నమాట. దానికి ఒక ఉదాహరణ, రక్తం ఏ రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. ఇది వెరీ ఈజీ లెవెల్. కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోండి, రక్తం ఎరుపు రంగులో ఉండగల కారణం ఏంటి, హీమోగ్లోబిన్. మూడో లెవెల్ తీసుకుంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణమైనటువంటి హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి వర్ణ పదార్థం ఏది, ఇది మోడరేట్ లెవెల్. టఫ్ లెవెల్ తీసుకుంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణమైనటువంటి హీమోగ్లోబిన్ అనేది ఎన్ని ఆక్సిజన్ అణువులతో బంధం ఏర్పరచగలదు, ఇది టఫ్ లెవెల్. సో నేను చెప్పినటువంటి మోడరేట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ మోడరేట్ లెవెల్ అంతా కూడా మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి, జాగ్రఫీ వచ్చేసరికి ఏ పుస్తకం మనం తీసుకోవాలంటే కనుక ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా లూసెంట్ బుక్ తీసుకోవచ్చు. జాగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే, తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు హైటెక్ విజయ రహస్యం బుక్ అనేది మీరు తీసుకోవచ్చండి జాగ్రఫీకి వచ్చేసరికి. మరి ఇందులో ఏవైతే జాగ్రఫీ టాపిక్స్ మెన్షన్ చేశారో అవన్నీ మీరు చదివేస్తే బెటర్. ఉదాహరణగా భారతదేశం ఉనికి అంటే ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి నదులు, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి డ్యామ్లు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ అని చెప్పేసి అంటాం, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ బుక్స్లో ఏముంటాయి, కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ కొట్టేసినవే. ఓకేనమ్మా, రైట్. మరి హిస్టరీ వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో మీరు ఏం చదవాలంటే మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర వచ్చేసరికి మనం ఏ బుక్ ఫాలో అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయితే లూసెంట్ తీసుకోవచ్చు, తెలుగు మీడియంలో అయితే హైటెక్ తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలోనే ఈ టాపిక్స్, ఈ సబ్జెక్టులో ఏ సబ్ టాపిక్స్ చదవాలో అవి కూడా నేను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎకానమీకి వచ్చేసరికి కూడా ఎకానమీ కూడా మనకి లూసెంట్కి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ హైటెక్ కానీ. మరి హిస్టరీకి వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్ర, అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే మొఘల్ డైనాసిటీ మీరు చదవాలి, మొఘల్ సామ్రాజ్యము, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యము, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యము. ఓకేనండి, వీటి మీద బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా, ఎందుకంటే మోడర్న్తో కాస్త కొన్ని టాపిక్స్ లింక్ అవుతాయి ఇక్కడ. మరి ఆధునిక భారతదేశ చరిత్ర అనేసరికి మీరు పూర్తి స్థాయిలో 1885 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి అంశాలని మీరు కూలంకుషంగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే ఇందులో కేవలం హిస్టరీ అనేసరికి డేట్స్, ఇయర్సే మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకుందామా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ ప్లాసీ యుద్ధంలోనే ఓడిపోయినట్టు వ్యక్తి ఎవరు, సిరాజ్ ఉద్దౌలా, అంతే కదండి, సిరాజ్ ఉద్దౌలా అనేవాడు యాక్చువల్గా ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి నవాబు. సిరాజ్ ఉద్దౌలా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మిర్ కాజిం. ఓకేనండి, మిర్ కాజిం. ఓకేనా, ఇలా తర్వాత కొంతమంది నవాబులని రావడం జరుగుతుంది. తర్వాత లార్డ్ క్లైవ్ అని పిలుస్తున్నటువంటి గవర్నర్ జనరల్ రావడం, వీళ్ళు ఓడిపోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఏ క్లాస్లో ఉంది సార్ ఈ అంశం అంతా కూడా, 8th క్లాస్ ఎన్సీఆర్టీలోని సెకండ్ పాఠం. ఎన్సీఆర్టీలో అవర్ పాస్ట్, మన గతాలు అని పిలుస్తున్న హిస్టరీ పుస్తకంలో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎన్సీఆర్టీలో. మీరు ఎన్సీఆర్టీ చదివితే ఇంకా మరి జీవితం అయిపోద్ది, ఎందుకంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ చాలా డెప్త్గా ఉంటాయి ఎన్సీఆర్టీలో. ఓకేనా, మరి లూసెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ మీన్ ఎకానమీ పార్ట్కి వచ్చేసరికి ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏవంటే బడ్జెట్కి సంబంధించిన అంశాలు మీరు చూడాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి జీడిపికి సంబంధించినటువంటి అంశాలు, మరి భారతదేశంలో స్టాటిక్ పార్ట్, బ్యాంకులు, వాటికి సంబంధించిన వివరాలు. పాలిటీ వచ్చేసరికి అన్నీ మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా లూసెంట్లో ఉన్నాయి, తెలుగు మీడియం అయితే హైటెక్లో ఉన్నాయి. ఇంతకు మించి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ జనరల్ సైన్స్ మాత్రమే మనకి బాగా ఇబ్బంది, ఎందుకంటే జనరల్ సైన్స్ అనేది ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాల్సిందే. మరి రాజ్యాంగము, మరి అదేవిధంగా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకేనండి, ఆర్టికల్స్, అదే దాన్ని అధికారులు అంటారు కదా. తర్వాత ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఓకేనా, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటే హక్కులు, విధులు అంటే డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా, వీటి మీద బాగా అవకాశం ఉండే, ఇక్కడ బాగా అవగాహన ఉండాలి.
జీకేకి వచ్చేసరికి స్టాటిక్, ఈ జీకే మాత్రం ఫిక్స్డ్గా లూసెంట్ జీకేలు ఏముంటే చదివేసుకోండి, ఓకేనా. తర్వాత హైటెక్ బుక్, మీరు హైటెక్లో ఉన్నటువంటి జీకేని యాజ్టీగా చదివేసుకుంటే సరిపోద్ది. దీనికి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా మీకు ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి అవసరం. ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్లో జాతీయ అంశాలు బాగా చూడాలి, జాతీయ అంశాలు, ఓకే, నేషనల్ ఇష్యూస్ అనమాట, జాతీయ అంశాలు బాగా చూడాలి. మరి ప్రజెంట్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదండి, ఓకేనా, ఒలింపిక్స్కి సంబంధించిన అంశాలు, మరి క్రీడలు స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు, మరి అదేవిధంగా సదస్సులు సమ్మిట్స్కి సంబంధించిన అంశాలు, మరి అదేవిధంగా ర్యాంకులకు సంబంధించిన అంశాలు, వీటికి చూసుకుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసరికి బేసిక్స్ మీద బాగా అవగాహన ఉండాలి. అంటే ఏంటంటే ఇన్పుట్ అంటే ఏంటి, అదేవిధంగా అవుట్పుట్ అంటే ఏంటి, సిపియులో ఉన్నటువంటి భాగాలు ఏంటి, ఏఎం అర్థమెటికల్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్, ఓకేనా. ఇంకో యూనిట్ ఉంటుందమ్మా, అది నాకు గుర్తులేదు, ఓకేనా. సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఓకేనా నాసా, తర్వాత ఇస్రో, తర్వాత ఐఎస్ఎస్, షారు, వీటికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, చంద్రయాను, గగన్యాను, చంద్రయాన్ 1, అదే చంద్రయాన్ 2, అప్కమింగ్ చంద్రయాన్ 3, ఇట్లా అంశాలన్నీ కూడా మీరు చదువుకుంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలు మనం తీసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వీడియోలో ఏం చదవాలి, సబ్జెక్ట్ వైజ్ హిస్టరీ ఏం చదవాలి, జాగ్రఫీ ఏం చదవాలి, ఇలా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేది రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.